మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఈ వీడియోలో మనం థైరాయిడ్ ప్రాబ్లంకి భ్రామరీ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి ఇది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, భ్రామరీ ఈజ్ బ్రహ్మాస్త్రం అని చెప్పేసి. భ్రామరీ ప్రాణాయామం బ్రహ్మాస్త్రం అనే ప్రాణాయామంతో సమానం, బ్రహ్మాస్త్రంతో సమానమని నేను ఒక వీడియో చేశాను. అసలు దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే మరి ఈ భ్రామరీ ప్రాణాయామాన్ని థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా భ్రామరీ ప్రాణాయామం చేసేటప్పుడు మీకు సుఖమైన ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. మీరు సుఖాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, అసలు కింద కూర్చోలేకపోతే మీరు చైర్లో కూర్చుంటారా, బెడ్ మీద కూర్చుంటారా, పర్వాలేదు, మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్నెముక చక్కగా ఉండాలి, తిన్నగా ఉండాలి. అలాగే థైరాయిడ్కి సంబంధించి ఫంక్షనల్ గ్లాండ్ ఎక్కడ ఉంది? థైరాయిడ్ గ్రంథి ఇక్కడ గొంతులో ఉంది, థైరాయిడ్ గ్రంథి. కానీ థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలంటే ఇటు లివరు, ఇటు పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్, బ్రెయిన్ ఇవన్నీ బాగా పనిచేయాల్సిందే, అందులో డౌటే లేదు. వాటి గురించి మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. కానీ భ్రామరీ ప్రాణాయామ ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన ప్రాణాయామం అంటే, దీని బెనిఫిట్స్ తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఇంత విలువైనదా అని. అయితే మరి భ్రామరీ ప్రాణాయామాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా భ్రామరీ ప్రాణాయామాన్ని చేసుకోవచ్చు. కానీ థైరాయిడ్ ప్రాబ్లంలో భ్రామరీ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనము అసలు భ్రామరీ ప్రాణాయామం అంటే ఏంటి? జనరల్గా శ్వాస దీర్ఘంగా తీసుకొని ఈ విధంగా చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇది భ్రామరీ జనరల్గా. కానీ ఇది మనం థైరాయిడ్ ప్రాబ్లంకి ఏ విధంగా చేయాలి అంటే ఇందులో కొంచెం చిన్న కిటుకు ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే, థైరాయిడ్ ప్రాబ్లంకి భ్రామరీ చేసేటప్పుడు మీ చిన్ని కాస్త ఇలా లోపలికి టచ్ చేయాలి. ఇలా కనబడుతుందా ఫ్రెండ్స్? గమనించండి. నేను సైడ్ నుంచి చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందేమో. దిస్ ఈజ్ నార్మల్ సిట్టింగ్ పోస్చర్. నేను భ్రామరీ థైరాయిడ్ ప్రాబ్లంకి చేయాలంటే థైరాయిడ్ గ్రంథిని కొంచెం ఇంటర్నల్గా దాని మీద ప్రెషర్ తీసుకురావాలి. అంటే అప్పుడు ఎలా? ఇగో ఇలా కదా, ఇలా నేను థైరాయిడ్ గ్రంథి పైన థ్రోట్తో థైరాయిడ్ గ్రంథిని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఈ పొజిషన్లో భ్రామరీ చేయాలి నేను. సో ఫ్రెండ్స్, శ్వాస తీసుకునేటప్పుడు పర్లేదు, మీరు నార్మల్గా తీసుకోండి. భ్రామరీ చేసేటప్పుడు కొంచెం టచ్ చేసి థైరాయిడ్ గ్రంథి దగ్గర ప్రెషర్ ఇస్తూ ఆ వైబ్రేషన్స్ అన్ని థైరాయిడ్ గ్రంథిలోనే వైబ్రేషన్స్ వచ్చే విధంగా చేయాలి. నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లంకి చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నేనేం చేశాను, నా చిన్ని కొంచెం టచ్ చేశాను. సో దీనివల్ల ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు థైరాయిడ్ దగ్గర అనేకమైనటువంటి అద్భుతమైన వైబ్రేషన్స్ కలుగుతాయి. దానివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంది బాడీలో, దాని లాభాలు ఏంటి అన్నీ తెలుసుకుందాం. అయితే ఇలా భ్రామరీ కనీసం ఒక 5 నిమిషాలు మార్నింగ్, 5 నిమిషాలు మధ్యాహ్నం, 5 నిమిషాలు ఈవినింగ్ కూడా చేసుకోండి. రోజుకి 3 పూటలు చేసుకోండి. థైరాయిడ్ గ్లాండ్కి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, 5 minutes సిట్టింగ్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పోస్చర్
అండ్ భోజనానికి ముందు ఒక అరగంట ముందైనా చేయండి, భోజనం తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయినా చేసుకోండి, నో ప్రాబ్లం. సో మరిన్ని థైరాయిడ్కి సంబంధించినటువంటి మంచి విషయాలు మళ్ళీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనము రెగ్యులర్గా మన శ్రీ గురు యోగా ఆన్లైన్ యోగా ఫ్యామిలీలో సో హెల్దీ జనరేషన్స్, శ్రీ గురు యోగా ఫర్ హెల్దీ జనరేషన్స్తో మనం ఆన్లైన్లో యోగా క్లాసెస్ తీసుకుంటున్నాము. మీరు కనిపించే నెంబర్కి కావాలంటే 4 to 5 మధ్యలో నాకు కాల్ చేసి అనేకమైన యోగా క్లాసెస్ ఉన్నాయి. మార్నింగ్ 5 to 6 ప్రాణాయామ క్లాసెస్ కానీ, తర్వాత రెగ్యులర్ యోగా క్లాసెస్ కానీ, స్పెషల్ యోగా క్లాసెస్ కానీ, పెద్దవాళ్ళకి యోగా క్లాసెస్ కానీ, మన బోల్డ్ అన్ని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో ప్రయత్నం చేయండి, కాల్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నమస్తే.